రేపే వైశాఖ శుద్ధ ఏకాదశి అండి. దీనికి మౌని ఏకాదశి అని పేరు. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అయితే ఈ ఏకాదశి రోజున ఇంటిలో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కూర తింటారో వారికి కొత్త జన్మ పుణ్యం వస్తుందండి. కష్టాలు అన్నీ తొలగిపోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ జీవితం మారిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఇంటిలో ఈ కూర వండాలి, అందరూ కూడా ఈ కూరను తినాలి. అలా తినడం వలన ఏంటంటే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే కలుగుతుంది, అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి, దీంతో పుణ్యం అయితే లభిస్తుంది. మరి ఈ ఏకాదశి రోజున తినాల్సినటువంటి కూర ఏంటండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం అండి ఈ వైశాఖ మాసం. అనేక పుణ్య విశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఆ క్రమంలో వచ్చేటువంటి వైశాఖ శుద్ధ ఏకాదశి కూడా ఎంతో విశేషమైన విశిష్టతని సంతరించుకుంటుందండి. ఈ విశేషం కారణంగానే ఈ రోజున అన్నవరంలోని ఆ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా అయితే చేస్తుంటారండి. మోహిని ఏకాదశిగా పిలువబడేటువంటి ఈ రోజు చేసేటువంటి విష్ణు ఆరాధన అనేది అనంత పుణ్య ఫలితాలను అయితే మనకు కలగజేస్తుందని చెప్పి ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్యపురాణంలో చెప్పడం జరిగిందండి. ఈ ఏకాదశి మాయను పటాపంచలు చేస్తుందండి. ఈ మోహిని ఏకాదశి చాలా విశేషమైనదని చెప్పాలి. ఇది దేంతోనూ సరిచాలదని చెప్పేసి చెప్తారు. ఈ మోహిని ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు బాధలు ఇవన్నీ తీరిపోతాయని చెప్పేసి పురాణాలు చెప్పడం అయితే జరుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున పొట్లకాయ, బీరకాయ, సొరకాయ ఈ 3 కూరల్లో ఏ కూర వండినా సరే మనకి అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. ఈరోజు పచ్చడి రూపంలో కావచ్చు, కూరల రూపంలో కావచ్చు, లేకపోతే స్వీట్స్ కానీ ఇక ఏ రూపంలో అయినా సరే పొట్లకాయ, బీరకాయ, సొరకాయని కనుక మనం తిన్నట్లయితే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే కలుగుతుందని చెప్పేసి ఈ శాస్త్రం చెప్తుందండి. ముఖ్యంగా ఈరోజు కూరల్లో పాలు పోసుకుని తింటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఈరోజు బీరకాయ, పొట్లకాయ, సొరకాయను ఏ రూపంలో తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజున ఆడవాళ్ళు ఈ కూరను అయితే వండుకొని తినండి. అండ్ బీరకాయ పచ్చడి చేసుకుని తిన్నా, లేకపోతే కూర వండుకున్నా, సొరకాయతో పచ్చడి చేసుకున్నా సరే, లేక హల్వా ఇట్లా ఏదైనా సరే చేసుకున్నా, కూర వండుకున్నా, పొట్లకాయతో తిన్నా, పచ్చడి చేసుకుని తిన్నా, ఇలా మీరు ఏ విధంగా స్వీకరించినా కూడా అన్ని శుభాలే జరుగుతాయండి. ఇక ఈ ఏకాదశి రోజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ని తినకండి. మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, సీ ఫుడ్స్ ఇట్లా ఏ ఐటెం కూడా నాన్ వెజ్ అనేది తినకండి. ఈవెన్ ఎగ్ను కూడా మనం ప్రిఫర్ చేయకూడదండి. ఎవరు కూడా ఈరోజు మాంసాన్ని వండకండి. ఇంట్లోనే కాదండి, బయటికి వెళ్ళినప్పుడు కూడా నూడిల్స్ వాళ్ళ దగ్గర కానీ ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకండి. నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి. నూడిల్స్, చికెన్ పకోడీ, చికెన్ ఇట్లా ఉంటుంది కదా, బర్గర్స్ ఇట్లా ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు, ఇలా ఏ రూపంలో కూడా తినకూడదు. కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, మహాపాపం కలుగుతుంది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. పవిత్రమైన ఈ ఏకాదశి రోజున గుప్పడు తులసి ఆకులు స్వీకరించి స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం కలుగుతుందండి. అంతేకాదండి, శరీరంలో వ్యాధులు నయమైపోతాయి, మీ దేహానికి నూతన శక్తి అనేది లభిస్తుంది, దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థ శరీరంలో ఉన్నటువంటి ఈ తులసి ఆకులు అనేవి శుద్ధి చేస్తాయండి, నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తాయి. సో ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇలా స్నానం చేసేటప్పుడు బకెట్లో తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం అయితే చేయండి. తులసి ఆకులు అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి కదా, వాటితో స్నానం చేస్తే శరీరం శుద్ధవుతుంది. ఈరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని
ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, రాత్రి పడుకునేటప్పుడు 3 సార్లు చేస్తారో అలాంటి వారికి పాపాలన్నీ తొలగి మోక్షంతో పాటు మహాపుణ్యం లభిస్తుంది. సకల సంపదలు కలిగేలాగా ఆ శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తారండి. అవి ఏంటండి అంటే ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఈ మంత్రాన్ని జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళేసి చెట్టుకి చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయాలి. అలా చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకాలి. అలా తాకేటప్పుడు మాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణునితో సహా వచ్చి తిష్ట వేయాలి, మాకు ధనలాభం కలగాలి అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి. ఇక తర్వాత కాసేపు చెట్టు కింద కూర్చోవాలండి. 1-2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చేటువంటి గాలిని స్వీకరించండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒక్కసారి ప్రకృతితో మమేకమైతే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, అనేక రోగాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజున వేప చెట్టు లేక ఉసిరి చెట్టును కనుక తాకితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహము, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము కలుగుతుంది, మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణు స్వరూపం. ఉసిరిక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారండి. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం మనకైతే ఉంది కదా. ఉసిరి చెట్లు ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో యూజ్ చేసే ప్రసిద్ధమైన త్రిఫల చూర్ణం ఆ ఉసిరి పొడి కూడా భాగం అండి. ఉసిరి చెట్టును పూజిస్తే సకల క్షేత్రాల విష్ణు పూజతో చేసిన దానికి సమానం. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చింది. ఆ సమయంలో శివకేశవుల్ని పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలనుకుంటుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. శివకేశవులు ఉసిరి చెట్టులో ఉంటారని చెప్పేసి మనకి తెలుస్తుందండి. అంతేకాదండి, ఉసిరి చెట్టు భాగంలో బ్రహ్మ కూడా ఉంటారని కూడా చెప్తారండి. ఉసిరి చెట్టు పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైంది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైనవిగా చెప్పడం అయితే జరిగింది. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటండి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాక వాస్తుపరంగా అనేక రకాల ప్రయోజనాలు చేస్తాయి. శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయం ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైంది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పడం అయితే జరిగింది. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులైతే ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాసారండి. వేప చెట్టు చాలా రకాలుగా కూడా యూజ్ అవుతుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టు నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా వీలైతే వేప రాగి విసురు ఈ చెట్లను ఏకాదశి రోజున తాకి శుభ ఫలితాలు పొందండి. ఈరోజు చేసేటువంటి విష్ణు పూజలకి కూడా 1,000,000 జన్మల విశేష ఫలితం ఉంటుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఈరోజు పూజ చేసేవారు ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీటిని చల్లి ఇంటిలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో తులసి దళాలు అనేవి ఒకటి. కాబట్టి మన పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలు పెట్టి స్వామివారికి దీపారాధన పెట్టుకొని చేయండి. ఈరోజు నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిదండి. అప్పుల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈరోజు 11 యాలకులు ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయాలండి. ఈరోజు స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లాన్ని పెట్టండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనేటువంటి మంత్రం చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారిని హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇట్లా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన
పాటించటం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఏకాదశి రోజు పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే జాతక దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి. అంతేకాదండి, ఈ ఏకాదశి రోజు తులసి దళాలను అయితే కోయకూడదు. కాబట్టి పూజలో వేసుకునే తులసి దళాలను ఒక్కరోజు ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఏకాదశి రోజు తలకు నూనెనైతే రాసుకోకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి చెప్తుంటారు. సో మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు కనుక ఉంటే ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా చేయడం వల్ల ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తీరిపోతాయి. విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించినటువంటి రోజును పురస్కరించుకొని కూడా ఈ మోహిని ఏకాదశిని జరుపుకుంటుంటారండి. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో శుక్లపక్షాన 11వ రోజున ఈ పండుగ జరపడం జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండడం అత్యంత ముఖ్యమైన చర్యగా చెప్పడం జరుగుతుందండి. ఈరోజంతా నిష్ఠతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండడం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకరమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవనానికి మార్గం కనిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కళకళలాడుతూ యజ్ఞ యాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణు దశావతారాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరపడం జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం అయితే లభిస్తుంది. ఈ ఉపవాస దీక్షా ఫలితాల గురించి వశిష్ఠుడు శ్రీరామునికి మరియు కృష్ణునికి పాండవాగ్రజుడైన ధర్మరాజుకు వివరించారు. అంతేకాదు సూర్య పురాణంలో కూడా తెలపడం జరిగింది. ఈ వ్రతం ఆచరించడం వల్ల యజ్ఞ యాగాదులతో పాలు పంచుకోవడం కంటే కూడా తీర్థయాత్రలకు వెళ్ళడం కంటే కూడా ఉత్తమ ఫలితాలు పొందవచ్చని, జనన మరణ బాధలు లేకుండా కైవల్యాన్ని పొందగలుగుతారని చెప్పేసి పురాణంలో చెప్పడం జరిగిందండి. ఈ ఏకాదశికి అదండి. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా, మోహిని ఏకాదశి రోజున మనం ఏ ఆహారం స్వీకరిస్తే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అనేసి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.